హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీషా A to Z ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నాం. మేమైతే మస్తున్నాం. బాబీ హాయ్ చెప్పు మీ ఫ్రెండ్స్కి అందరికి. హాయ్ చెప్పు బాబీ. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మా బాబీ అని తాళే కూడా ఆయన తొందరగా లేచేసింది ఈరోజు. ఎందుకంటే పెద్దరమాస కదా ఫ్రెండ్స్, ఇంట్లో పెద్దవాళ్ళకైతే బియ్యం ఇచ్చుకుంటారు కదా. మా మామయ్యకి అయితే ఈరోజు అయితే బియ్యం ఇస్తాం ఫ్రెండ్స్. ఇది ఈరోజు అయితే వీడియో. అట్లనే సద్దులు ఈరోజు అయితే బతుకమ్మ, ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. చెప్పుతాను చిన్న బతుకమ్మ ఈరోజు. ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు చిన్న బతుకమ్మ అంటారు కదా మనీషా ఇది. సో ఫ్రెండ్స్ మీరు అందరికి చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు. అంటే ఎంగిల్ పూల బతుకమ్మ కదా. సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అయితే ఈరోజు మన పెద్దరమాస కాబట్టి ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి అదనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏం చేస్తున్నాం మనీషా? పూరీలకి పిండి నానుతున్నా. ఇంకా మస్తు ఐటమ్స్ చేయాలి. వేడి వానే ఉన్నాయి. అది తీసుకురాకు మమ్మీ, చెత్త చేత ఇది వేస్తాకు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మయ్యి పంతులకైతే బియ్యం ఇంకోబోతుంది. ఇక బియ్యము, పప్పు, 5 రకాల కూరగాయలు, చింతపండు ఇవన్నీ ఇలా పైసలు వేసి పంతుల పోయి చదివించుకొని వస్తాడు మా మయ్యి. చదివించినాక ఇంట్లో వంటలన్నీ రెడీ అయినాక మా మామయ్యకి ఇస్తాం. ఇక కవర్ ఇవ్వాలా? మరి కవర్లు వేసి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే గుట్ట కిందకి వెళ్తాను అనమాట. ఎందుకంటే పంతులు వచ్చేసి గుట్ట కిందనే ఉంటారు అనమాట. సో ఈరోజు చాలా పబ్లిక్ ఉంటారు. అంటే ఇక చాలా మంది వచ్చి ఈరోజు కథ అయితే చదివించుకుంటారు అనమాట. బియ్యం సపరేట్ అవన్నీ పెట్టు. కూరగాయలు ఒక పక్క, బియ్యం పప్పు ఒక పక్క. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పంతులకి అయితే బియ్యం ఇయ్యనికి అయితే వచ్చినాం అనమాట. చూడండి పబ్లిక్ అయితే మస్తు మంది ఉన్నారు. సో ఇది వచ్చేసి మన గుట్ట కింద వస్తుంది. వెంకటేశ్వర స్వామి గుడి ఇది ఇక్కడ అక్కడనే ఇస్తారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బియ్యం అయితే ఇచ్చేస్తాను అనమాట పంతులకి. మినిమం 1 గంట సేపు అయితే పట్టింది. సో ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడే బియ్యం అయితే ఇచ్చేసి వచ్చేసినాను. మా మనీషా అయితే మొత్తం రెడీ చేస్తుంది. అయిపోయినా మనీషా? అన్నం అయింది, మటన్ అయింది, మిర్చీలు అవన్నీ అయిపోయినాయి. ఓన్లీ వడ ఉంది, చేప ఫ్రై ఉంది, అంతే. ఇక ఆ పూరి ఉన్నాయి. అచ్చా ఇక అవన్నీ అయిపోయినాయి కదా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంటలన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. మా మామయ్యకి అయితే బొట్టు పెట్టి పూలదండ అయితే వేసేసిన. నెక్స్ట్ ఇప్పుడు పండ్లు అవన్నీ పెట్టి ఇప్పుడు నైవేద్యం అయితే పెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, దగ్గరికి వచ్చి చూసేయండి. స్వీట్ బాక్స్ ఏది? స్వీట్ బాక్స్ ఇది స్వీట్ బాక్స్ ఇది పెడతా. రాదు నేను తీస్తా. సో ఫ్రెండ్స్ ఇక ఇవన్నీ వంటకాలు అయితే అన్ని చూపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇందులో అయితే 5 రకాలు ఉన్నాయి. వడలు, ఆలు బజ్జీ, మిర్చి, బోండా, ఉల్లిగడ్డ బజ్జీ. నెక్స్ట్ వచ్చేసి చేపలు పులుసు కాదు, ఫ్రై, చేపల ఫ్రై, ఎగ్ 2 ఎగ్స్, బగారా అన్నం, బగారా రైస్, చికెన్, మటన్, ఇగో పూరి. నేనైతే నా స్టైల్ అయితే ఇవి సవారీలు అంట, కొందరు గారెలు అంటారు. నేనైతే సవారీలు అంట. ఇగో సవారీలు, పూరీలు. చికెన్ ఆడుంది. చికెన్ పెట్టరు కదా నైవేద్యానికి, చికెన్ ఎక్కదు. కళ్ళు అయితే కంపల్సరీ ఉండాలి కదా ఈరోజు. అడిగి చేరినాయి అట్లా. సైడ్
సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మామయ్యకి అయితే నైవేద్యం అన్ని పెట్టేసినాం. ఇక కొబ్బరికాయ కొట్టి మొక్కాలి ఫ్రెండ్స్. నేను మా బబ్బీ గాడు మా ఆయన అయితే మొక్కుతున్నాడు. బబ్బీ మొక్కుదాం. మై కొబ్బరికాయ కొట్టవా? నువ్వే కొట్టాలి కొబ్బరికాయ. ఎడబెట్టినా కొబ్బరికాయ? దానితో ఇలా ఏమొచ్చు ఇట్లా పోయి మొక్కాలి ఇట్లా మంచిగా వండుకొని ముక్కు రాయి కింద మంచి మొక్కు. తాత మనల్ని మంచిగా ఉంచాను మొక్కు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మామయ్యకి అయితే నైవేద్యం పెట్టేసినాం కదా, మొక్కి బయటకి అయితే వచ్చినాము. ఇట్లా పెద్దలకు పెట్టుకుంటే ఇంట్లో అయితే మంచిగా అనిపిస్తుంది కదా. మా మామయ్యకి అయితే మేము పెట్టుకున్నాం ఈరోజు. నిన్న వచ్చేసి మా బబ్బీ అని అయితే స్కూల్ కి అయితే రెడీ చేసిన కదా బతుకమ్మ సెలబ్రేషన్. మా బబ్బీ అని అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎట్లా డాన్స్ చేసింది, ఎట్లా ఎంజాయ్ చేసింది అని. మంచిగా చేసినావా నువ్వు బతుకమ్మ డాన్స్? టీచర్ డాడీ ఫోన్ లకి బతుకమ్మ పంపించింది. ఆయన ఫోన్ లకి అయితే వీడియో అయితే పంపించిందంట. అయితే సో ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే ఈ వీడియోలో అయితే పెడతాం ఫ్రెండ్స్. చూడండి మా బబ్బీ గారు ఎలా డాన్స్ చేసింది, ఎలా ఆడుకుంది అలా ఫ్రెండ్స్ తో అయితే. ఆ వీడియో అయితే మొత్తం చూడండి. సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా బబ్బీ గారు చెప్తూ నేను చెప్తున్నా. మరొక వీడియోతో మేము ఎందుకు వస్తాం ఫ్రెండ్స్. ఇంకా మీ సపోర్ట్ అయితే మాకు చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ.